కుంతితో బ్రాహ్మణుడు అన్నాడు, ఊడికి ఒక ప్రారంధం వచ్చింది. దూరంగా యమునా నది ఉంది. ఆ యమునా నది తీరంలో బకాసురుడని ఒక రాక్షసుడు. ఆయన ఈ అగ్రహారం మీద పడి కనబడ్డ వాళ్ళందరినీ తినేవాడు. అప్పుడు ఈ అగ్రహారంలో ఉన్న వాళ్ళందరూ ఆ రాక్షసుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆయన ఈ ఊరిని రక్షిస్తాడు. దేన్ని? ఎందుకు? విజయదశమి నాడు వేట వేసేసే గుర్రపోతుని బాగా గదిలో మీపినట్టు ఏకచక్రపురంలో ఉన్న వాళ్ళని ఎందుకు రక్షిస్తాడంటే, బండెడన్నం వండి, కూరలు, చక్కటి పిండి వంటలు, ఒక మనిషి, 2 దున్నపోతులు ఆ బండికి కట్టి పంపిస్తే బండిని వదిలేస్తాడు. అదో అదృష్టం. మిగిలినటువంటి వాటిని అన్నింటినీ వాడు తింటాడు. ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క వంతు. నా ప్రారంధం కొద్దీ ఇవాళ మా ఇంటికి వంతు వచ్చింది. బండెడు అన్నం పంపడం ఇబ్బంది కాదు, ఏదో 2 దున్నపోతుల్ని సేకరించి కట్టడం ఇబ్బంది కాదు. నా ఇంటి నుంచి ఒక మనిషి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలని బాధపడుతున్నాను.